సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపువలస, విశాఖపట్నం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మాదాబత్తుల శ్రీదేవిని భీమిలి ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు. విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన శ్రీదేవి భీమునిపట్నం పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 45 మందికి పురస్కారాలు ప్రకటించగా ఆంధ్ర నుండి ఈమె ఒక్కరే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం గమనార్హం. జాతీయ విద్యా విధానంలో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యార్థులకు ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనగా ఉదాహరణలు, కళాకృతులు, ఆటపాటల ద్వారా అర్థమైన రీతిలో విద్యా బోధన సాగించాలి. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ విధానాన్ని అవలంబిస్తున్న శ్రీదేవికి ఈ పురస్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో భీమిలి ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీదేవిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా అడ్మినిస్ట్రేటర్ గారిని నేషనల్ గవర్నమెంట్ గుర్తించి ఈ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. మరి ఆవిడ సుమారుగా సర్వీస్లో జాయిన్ అయ్యి ఒక 25 ఇయర్స్ అవుతుంది. మరి ఈ 25 ఇయర్స్లో ఎన్నో సర్వీస్ ఆవిడ చేసి ఉన్నారు. మరి ఆ సర్వీస్ గుర్తింపే ఈరోజు మా పాఠశాలకి మా హెచ్ఎం గారికి అవార్డు రావడం మాకు చాలా గౌరవకారణంగా ఉన్నది. మరి ఇటువంటి అవార్డుని అందుకోవడము జీవితంలో చాలా అత్యవసరం, ఎంతో ఆనందదాయకము. అటువంటి అవార్డు వచ్చినందుకు గాను మరి ఆవిడతో పాటు మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. మరి ఇటువంటి తరుణంలో మీ ప్రెస్ క్లబ్ వారు కూడా, భీమునిపట్నం ప్రెస్ క్లబ్ వారు కూడా మా మేడం గారి యొక్క సర్వీస్ని గుర్తించి మీరు ఎన్నోసార్లు పాఠశాలకు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు. అన్ని యాక్టివిటీస్ మీరు చూస్తూ ఉన్నారు. మరి పేపర్లో కూడా చాలా విషయాలు మీరు మా పిల్లల గురించి అయితేనేమి, మా పాఠశాల గురించి అయితేనేమి ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మనస్ఫూర్తిగా మరి ఇటువంటి అవార్డు, నేషనల్ అవార్డు, బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు గాను మరి మనం కూడా మేడం గారికి అభినందనలు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీరు కూడా వచ్చి ఈరోజు మా హెచ్ఎం గారిని సన్మానించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఫ్రమ్ ద డే 1 మాకు అర్థమైంది ఏంటంటే మేడం గారు చాలా పంక్చువల్ అండ్ డిసిప్లిన్డ్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం చాలా ప్లాన్డ్గా ఉంటారు. డే 1 ఇట్ సెల్ఫ్ మాకు టైం టేబుల్ వచ్చేసరికి రెడీగా ఉంది టేబుల్ పైన. ఎవరు ఏ పీరియడ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ క్లాసెస్కి వెళ్ళాలి, అంత పర్ఫెక్ట్గా ఆవిడ ప్లాన్ చేసుకుని ప్రతి యాక్టివిటీ ఉంటారు. అలాగే ఏదైతే ఈ అవార్డు వచ్చిందో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అవార్డ్స్ వచ్చినప్పుడు, సో ఈ సందర్భంగా ఆల్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ కావచ్చు, అండ్ ఆల్ ద పొలిటీషియన్స్, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కావచ్చు, అండ్ ఆల్ ద అదర్ సీఎం గారి పేషీ కావచ్చు, డిప్యూటీ సీఎం గారి పేషీ కావచ్చు, అండ్ చాలామంది పొలిటీషియన్స్. ఒరిజినల్గా చెప్పాలంటే మేమంతా ఓవర్వెల్మ్ అయిపోయాం ఈ విషెస్తో. చాలామంది రెగ్యులర్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. ఈ పేరెంట్స్ అభినందనలు కావచ్చు, పిల్లల అభినందనలు కావచ్చు, వీటన్నిటితో మేడం గారు అయితే రెగ్యులర్గా తడిచిపోతున్నారు ఈ మధ్యకాలం అంతా కూడా. అండ్ ఖచ్చితంగా రావాలి కూడా. ఎలాంటి అప్రిషియేషన్ ఉన్నప్పుడే మనం ఫ్యూచర్లో లైఫ్లో మిగతా వాళ్ళు కూడా మేము కూడా ఎలా సాధించాలన్న ఒక ఫీలింగ్ అనేది జనరల్గా అందరికీ వస్తుంది. సో ఈ సందర్భంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ప్రెస్ అనగానే ఒక చిన్న జంకు, అమ్మో మనకెందుకులే దూరంగా ఉందో అన్నట్టు ఉంటుంటారు. బట్ హియర్ భీమిల్లో ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్ ఏంటంటే, మాకు ప్రెస్కి ఉన్న ఒకలాంటి మంచి రిలేషన్ ఏంటంటే, ఆల్ ద ప్రెస్ పీపుల్ ఎప్పుడు చూసినా మా స్కూల్లో ఉంటారు. మేము కూడా వాళ్ళతో మంచి ర్యాపో కలిగి ఉంటాం. చాలామంది
ప్రెస్ పీపుల్తో రెగ్యులర్గా మాట్లాడుతుంటాం, అందరినీ అన్న అని సంబోధిస్తుంటాం. వాళ్ళు కూడా ఈ మేడం గారిని గుర్తించి మేడం గారు ఖచ్చితంగా మన తరపున ఒక చిన్న ఫెలిసిటేషన్ చేయాలని అనుకోవడం ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ అండి. చాలా మంచి విషయం కూడా. సో భీమిలి ప్రెస్ క్లబ్కి వారికి, మిగిలిన అన్ని ఛానల్స్ వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా, భీమిలి ప్రెస్ క్లబ్ అందరికీ కూడా ఈ పాఠశాల తరపున, హెచ్ఎం గారి తరపున, పిల్లల తరపున, పేరెంట్స్ తరపున అండ్ వి ఫ్రమ్ అట్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ మేము థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా జరిగినట్టయితే ద ర్యాపో ఏదైతే ఉంటుందో ప్రెస్కి అండ్ టీచర్స్కి లేదా ప్రెస్కి అండ్ ఎంప్లాయీస్కి మధ్య ఏదైతే ఉంటుందో అది బలపడుతుందని ఖచ్చితంగా కోరుకుంటూ